హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మొదలైన సంక్రాంతి బకాయిల చెల్లింపులు జమ అయ్యే మొత్తం లిస్ట్ గురించి వీడియో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ శుభవార్త ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం సంక్రాంతి పర్వదినాన్ని మరింత సంతోషకరంగా మార్చడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపుల ప్రక్రియను ఆర్థిక శాఖ మంత్రి ఆదేశాల ప్రకారంగా శరవేగంగా అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు వర్గాలకు తీపి కబురు అందిస్తూ వారి ఖాతాల్లో చెల్లింపులు జరపడానికి చర్యలు చేపట్టారు. చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగుల బకాయిలైతే ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు, పోలీసుల సరెండర్ లీవ్ బిల్లులైతే చెల్లింపులు, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లింపులు, కాంట్రాక్టర్ల బకాయిలు, చిన్న తరహా కాంట్రాక్టర్ల బిల్లులు. ఇవే కాకుండా ఇతర అనేక పెండింగ్ బిల్లులకు కూడా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొత్తం చెల్లింపులు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 6,700 కోట్ల విలువైన బిల్లులు నేడు చెల్లింపుల కోసం విడుదల చేయబడ్డాయి. ఈ ప్రక్రియతో ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే కాంట్రాక్టర్లు మరియు ఇతర పలు వర్గాలకు సంబంధించి ఉపయోగం కలగనుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ఆర్థిక శాఖ ఈ మొత్తం ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సంక్రాంతి పండుగకు ముందు ఈ చెల్లింపులను పూర్తి చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని అయితే ఆకాంక్షించారు. గత ప్రభుత్వం కాలంలో పెండింగ్ బకాయిలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలంలో సుమారు 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి బకాయిలని చెప్తున్నారు. కొత్తగా చంద్రబాబు గారు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత 8 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి బకాయిల చెల్లింపుల ప్రక్రియనైతే ప్రారంభించినట్టు తెలుస్తుంది. సంక్రాంతి పండుగకు ముందే ఉద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు తమ ఖాతాల్లో ఈ నిధులు పొందటం రాష్ట్రంలో ఆనందాన్ని పెంచుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రాష్ట్రంలో పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఇదే విధంగా ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని అయితే ఆశిద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.